హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీతో అయితే వచ్చాను. సో చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే పెట్టండి అని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ జాబ్ అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు రిస్క్ అడ్వైజర్ అసిస్టెంట్ అనే పొజిషన్కి రిమోట్ బేస్డ్ అయితే జాబ్ ఇది. సో కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. సో చక్కగా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. అయితే ఇది వచ్చేసి మనకు ఫ్రెష్ ప్రింట్స్ అనే కంపెనీ, న్యూయార్క్ బేస్డ్ కంపెనీ ఇది. సో వాళ్ళైతే మనకి జాబ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఫాస్ట్ గ్రోయింగ్ ఫుల్లీ రిమోట్ బేస్డ్ కంపెనీ అనమాట. రోల్ ఓవర్వ్యూ అయితే ఇచ్చారు. సో యాజ్ ఏ రిస్క్ అడ్వైజర్ అసిస్టెంట్ యూ విల్ ప్లే ఏ క్రిటికల్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ డెడికేటెడ్ సపోర్ట్ టు వన్ ఆఫ్ ద రిస్క్ అడ్వైజర్స్. ద రోల్ ఫోకసెస్ ఆన్ అసిస్టింగ్ విత్ డైలీ ఇన్సూరెన్స్ ఆపరేషన్స్, అలాగే క్లయింట్ డాక్యుమెంటేషన్స్ అండ్ కోఆర్డినేషన్ టాస్క్, ఎన్ష్యూర్ స్మూత్ సర్వీసింగ్ ఆఫ్ అకౌంట్స్, ఐడియల్ ఫర్ క్యాండిడేట్స్ విత్ ఎ బ్యాక్గ్రౌండ్ ఇన్ సపోర్టింగ్ బ్రోకరేజ్ అకౌంట్స్ మేనేజర్స్ అండ్ ఏ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్. సో ఇది వచ్చేసి ఫ్రెష్ కంపెనీ అనేది ఏంటి అంటే వీళ్ళు ఓవరాల్గా మనకు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి బిజినెస్లో అయితే ఉన్నారు. సో ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ పైన వర్క్ చేస్తారు. సో ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ పైన వర్క్ చేస్తారు. సో మెయిన్గా ఏంటి అంటే ఇన్సూరెన్స్ ఆపరేషన్స్ అయితే చూసుకోవాలి, తర్వాత క్లయింట్ డాక్యుమెంటేషన్స్ అనేది చూసుకోవాలి, అలాగే కస్టమర్ యొక్క డాక్యుమెంటేషన్స్ చూసుకోవాలి. తర్వాత ఈ కోఆర్డినేషన్స్ అంతా కూడా మనకు సర్వీస్ అనేది స్మూత్గా అనేది జరగాలి, అకౌంట్స్ అనేది. సో అడ్మినిస్ట్రేటివ్ అయితే ఏదైతే ఉంటుందో ఆపరేషన్స్ అవన్నీ స్మూత్గా జరిగేటట్టు మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇనీషియల్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది మీకు. ఇన్సూరెన్స్ టర్మినాలజీలో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు పూర్తి ట్రైనింగ్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్లో మీరు పూర్తిగా నేర్చుకోవచ్చు. సో మీరు ఎలా వర్క్ చేయాలి, దేని మీద వర్క్ చేయాలి అనేది వాళ్ళు కంప్లీట్గా మీకు నేర్పిస్తారు. సో ఇలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే డెడికేటెడ్ ప్రొఫెషనల్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్. సో మీరు ఏంటి అంటే డెడికేటెడ్గా అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది, మెయిన్గా ఫోకస్ చేయాల్సింది. అలాగే అసిస్ట్ ఇన్ ప్రిపేరింగ్ ఇన్సూరెన్స్ కొటేషన్స్ కానీ, ఇన్సూరెన్స్ ప్రపోజల్స్ కానీ, అలాగే రెన్యువల్ డాక్యుమెంట్స్ కానీ, అలాగే క్లయింట్ సపోర్ట్ సర్వీసింగ్ కానీ ఏదైనా ఉంటే చేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ కొటేషన్స్ అయితే తెలుసు జనరల్గా ఇన్సూరెన్స్ గురించి అంటే అందరికీ ఐడియా ఉంటుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, సో ఇలాంటి ఇన్సూరెన్స్ అన్నిటి వాటిపైన వీళ్ళైతే వర్క్ చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి కొత్త పాలసీలు వస్తుంటాయి కదా. సో ఆ పాలసీలకు సంబంధించినటువంటి కొటేషన్స్ ప్రిపేర్ చేయడం, ప్రపోజల్స్ ప్రిపేర్ చేయడం, అట్రాక్టివ్గా ప్రిపేర్ చేయడం, సో అట్లాంటి వాటిపైన మీరైతే అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అక్యురేట్లీ ప్రాసెస్ అండ్ ఇన్పుట్ data into web-based insurance systems, so CRMs and editable PDFs. సో మెయింటైన్ అండ్ అప్డేట్ క్లయింట్ రికార్డ్స్. సో క్లయింట్ రికార్డ్స్ వచ్చేసి ఖచ్చితంగా మీరు మంచిగా మెయింటైన్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ ఎప్పటికప్పుడు. సో వాటిపైన అలాగే పాలసీ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా మీరు CRM సిస్టంలో మెయింటైన్ చేస్తూ ఉండాలి, అప్డేట్ చేస్తూ ఉండాలి. అలాగే సర్టిఫికేట్స్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో సో అవి ఒకవేళ రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు వాటిని ప్రిపేర్ చేయడం కానీ, ఇష్యూస్ చేయడం కానీ వాటిపైన కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే గ్యాదర్ అండ్ ఆర్గనైజ్ క్లయింట్ data to prepare insurance policy applications and other support documentations. తర్వాత has knowledge of managing billing processes with both clients and insurance carriers. సో మీకు మేనేజింగ్ బిల్లింగ్ ప్రాసెస్ మీద కూడా మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. సో ఇది కూడా మీకు ట్రైనింగ్లోనే నేర్పిస్తారు ఒకవేళ లేకపోయినా కూడా. అలాగే ఆర్గనైజ్ అండ్ ట్రాక్ అవుట్ స్టాండింగ్ డాక్యుమెంటేషన్. సో మీకు మోస్ట్లీ ఏంటంటే డాక్యుమెంటేషన్స్లో మీకు ఎక్కువగా వర్క్ ఉంటుంది. సో డాక్యుమెంటేషన్స్లో బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇంక్లూడింగ్ పాలసీస్ అబ్జెక్టివ్, అలాగే డ్రాఫ్ట్ అండ్ సెండ్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ టు క్లయింట్స్, ఇన్సూరర్స్ అండ్ అదర్ కస్టమర్స్. సో మీరేంటి అంటే ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది క్లయింట్స్తో, అలాగే ఇన్సూరర్స్తో, కస్టమర్స్తో అనుకోవచ్చు, ఎవరితో అయినా సరే మీరు ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అని అడిగితే ఇక్కడ ప్రీవియస్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే, ఏజెన్సీలో కానీ, బ్రోకరేజ్లో కెరియర్లో కానీ మీకు ఏదైనా ప్రీవియస్ ఇన్సూరెన్స్ ఉంటే, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ లేకపోయినా కూడా పర్వాలేదు, యాజ్ ఎ ప్రెషర్గా అప్లై చేసుకోవచ్చు. సో ఫెమిలియారిటీ విత్ ఇన్సూరెన్స్ టర్మినాలజీ లేదంటే ప్రాసెస్, ఇన్సూరెన్స్ టర్మినాలజీ కానీ, ఇన్సూరెన్స్ ప్రాసెస్లో కానీ ఏదైనా నాలెడ్జ్ ఉంటే వెల్ అండ్ గుడ్ మీకు. తర్వాత ఎక్స్పీరియన్స్ విత్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, CRMs. తర్వాత హైలీ మోటివేటెడ్ అండ్ ఎంటర్ప్రెన్యూరియల్ ఇండివిజువల్. సో ఇండివిజువల్గా మీరు వర్క్ చేసుకోవడానికి మోటివేటెడ్గా ఉండాలి.
హై ఐక్యూ ఉండాలి, అలాగే క్విక్ టు లెర్న్ ఉండాలి అండ్ అడాప్టబుల్ అయితే ఉండాలి మీరు ఖచ్చితంగా. కమిట్మెంట్ టు అక్యురసీ అండ్ క్వాలిటీ, సో క్వాలిటీగా వర్క్ చేయాలి, కమిట్మెంట్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అండ్ రిలయబిలిటీ ఉండాలి. తర్వాత ప్రొయాక్టివ్గా ఉండాలి, రిలయబుల్ అండ్ కంఫర్టబుల్ వర్కింగ్లో ఉండాలి మీరు. సపోర్టింగ్ ఫోకస్డ్ రోల్లో ఉండాలి మీరు. ఎగ్జైట్మెంట్ టు లర్న్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్స్ అండ్ గో అబోవ్ అండ్ బియాండ్. సో ఇన్సూరెన్స్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవడానికి మీరు చాలా ఎగ్జైట్మెంట్, చాలా ఎంతూజియాస్టిక్గా ఉండాలన్నమాట. సో ఫ్రంట్ లైన్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఏ ప్లేస్. సో ఇలాంటివన్నీ వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అడిషనల్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే యూ విల్ బి వర్కింగ్ ఫర్ 5 days వీక్. సో హ్యాపీగా ఓన్లీ 5 days వర్క్ చేసుకోవచ్చు. 2 days అయితే మీకు వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. సో చక్కగా 5 days వర్కింగ్, 2 days వీక్ ఆఫ్. వర్కింగ్ అవర్ చూసుకున్నట్లయితే 9 to 6 PM, 9 AM to 6 PM అయితే ఉంటుంది మీకు. సో జనరల్ టైమింగ్స్, ఇది జనరల్ షిఫ్ట్ టైమింగ్స్, చక్కగా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఈ లొకేషన్ అయితే ఫిలిప్పీన్స్ అయితే ఉంది, రిమోట్ బేస్డ్ జాబ్ కాబట్టి సో మనకైతే ప్రాబ్లం లేదు. సో కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్ చూసుకుంటే కాంపిటేటివ్ శాలరీ అయితే ఇస్తారు. సో కాంపిటేటివ్ శాలరీతో పాటు మీకు ఆపర్చునిటీ టు బిల్డ్ వాల్యుబుల్ స్కిల్స్ ఇన్ ద ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. సో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్కిల్స్ నేర్చుకోవడానికి ఇంటర్నల్గా వాళ్ళైతే హెల్ప్ చేస్తారు. చాలా రకాల ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్ రిమోట్ పొజిషన్. సో మీకు ఇది వచ్చేసి మీకు ఏంటి అంటే స్టేబుల్గా ఉంటుంది, అలాగే లాంగ్ టర్మ్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది లాంగ్ టర్మ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు. అలాగే సపోర్టివ్ టీమ్ ఎన్విరాన్మెంట్, అలాగే విత్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. గ్రోత్ పొటెన్షియల్ ఫర్ హై పర్ఫార్మర్స్. సో మంచి గ్రోత్ అయితే ఉంటుంది మీకు. హై పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే ఖచ్చితంగా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంది కదా, సో మీరు అప్లై చేసే ముందు ఒకసారి ఏంటి అంటే రెజ్యూమ్ అనేది చాలా బాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీ రెజ్యూమ్ని బేస్ చేసుకొని మీరైతే షార్ట్ లిస్ట్ అనేది అవుతారు. సో మీ రెజ్యూమ్లో ఏంటి అంటే ఇక్కడ సంబంధించినటువంటి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నీ కూడా మీరు రెజ్యూమ్లో రిలేటెడ్గా ఉండాలి. సో అప్పుడే మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. సో మీరు షార్ట్ లిస్టెడ్ అయితే మీకు మెయిల్ అయితే వస్తుంది, రిప్లై మెయిల్ వస్తుంది, అప్పుడు మీకు ఇంటర్వ్యూ అనేది స్కెడ్యూల్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఒకసారి ఇదంతా క్లియర్గా చదువుకొని దీంట్లో ఉన్న పాయింట్స్ అన్నీ మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి నీట్గా. సో ఇక్కడ మీరైతే ఫస్ట్ నేమ్ ఇవ్వండి, దాని తర్వాత మీ లాస్ట్ నేమ్ ఇవ్వండి, తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మీ ఫోన్ నెంబర్, యాక్టివ్ ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే మెయిల్ ఐడి కూడా యాక్టివ్ది ఉండాలి. ఎందుకంటే మీకు మెయిల్ ద్వారా కానీ లేదంటే మ్యాక్సిమం మీకైతే మెయిలే వస్తుంది, అప్లై చేసిన వెంటనే మెయిల్ వస్తుంది మీకు. సో మెయిల్ అయితే ఖచ్చితంగా యాక్టివ్ మెయిల్ ఇవ్వండి. అలాగే ఫోన్ నెంబర్ కూడా యాక్టివ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అటాచ్ చేయండి. సో రెజ్యూమ్ అయితే చాలా ఇంపార్టెంట్. సో 1-2 సార్లు చాలా బాగా నీట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే అది కూడా ఇవ్వండి. సో ఆర్ యూ ఏబుల్ టు వర్క్ ఆన్ ద యూఎస్ టైమ్ జోన్ అంటే ఎస్ అని పెట్టండి ఇక్కడ. ఒకవేళ నో అని పెడితే మాత్రం మీకు ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. అలాగే వాట్ ఆర్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్, మీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఒక 3-4 లైన్స్లో అయితే రాయండి మీరు ఇక్కడ. ఇది కూడా అట్రాక్టివ్గా రాయాలి, మీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది. సో బాగుండాలి. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ ద ఇన్సూరెన్స్ లేదా బ్రోకరేజ్ ఆర్ కెరీర్ ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీలో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేదంటే 0 to 1 అని సెలెక్ట్ చేయండి. వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్. సో ఒకవేళ మీకు నోటీస్ పీరియడ్ ఏదైనా 1 month కానీ 3 months కానీ 2 months కానీ ఉంటే పెట్టండి, లేదంటే ఇమీడియట్ జాయిన్ అయితే ఇమీడియట్ అని మెన్షన్ చేయండి. సో వాట్ ఈజ్ యువర్ కరెంట్ లేదంటే లాస్ట్ జాయిన్. సో మీరు ప్రీవియస్గా ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే మీ లాస్ట్ శాలరీ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. లేదంటే మీరు యాజ్ ఏ ఫ్రెషర్ అయితే మీరైతే 0 అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ సాలరీ ఇన్ USD. సో మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడైతే USDలో మెన్షన్ చేయండి. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది కదా, సో మీరు ఇక్కడైతే సబ్మిట్ చేస్తే వెంటనే మీకైతే ప్రెఫరెన్స్ కంపెనీ నుంచి మీరు అప్లై చేసుకున్నట్టుగా మీకు రిసీవ్ అయితే అవుతారు. మీకు ఒక మెయిల్ అయితే రిసీవ్ అవుతుంది. సో తర్వాత మీకు షార్ట్ లిస్టెడ్ అయితే దాన్ని బట్టి మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది ఫిక్స్ చేస్తారు. సో అప్లై చేసే ముందు అయితే ఖచ్చితంగా రెజ్యూమ్ని అయితే 1-2 సార్లు మంచిగా నీట్గా ప్రిపేర్ చేసిన తర్వాతనే అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది ఇది అయితే. సో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.